వేరే ఎమ్మెల్యేలకు అధిక మెజారిటీ వచ్చినా వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ ఓట్లను మీ ఓట్లను పోలిస్తే మీరే ఒక విధంగా రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలను అత్యధిక మెజారిటీతో గెలిచినట్టు లెక్క. ఏమనిపిస్తుంది ఈ విజయం మీకు? చాలా సంతోషంగా ఉందన్న, ఆనందంగా ఉంది. దాంతోపాటు చాలా బాధ్యత అనేటువంటిది నా మీద పెరిగింది అనేటువంటిది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ ప్రచారానికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసత్యాలు, ఎన్ని నీలాప నిందలు వేసినా ప్రజలన్నిటికీ ఓటు అనేటువంటి ఒక ఆయుధంతోనే సమాధానం చెప్పారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రజలందరికీ నేను కండ్లల్లో మెదిలాడే బిడ్డలాగా, వాళ్ళ కడుపులో పెట్టుకొని దాచుకునే బిడ్డలాగా, లేదు వాళ్ళ కాళ్ళల్లో మెదిలాడే బిడ్డలాగా, నీళ్ళల్లో చేపలాగా, ప్రజల నోళ్ళలో నాలుకలాగా పనిచేసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నాకు బాగా అంటే బాగా పెరిగింది. ఓకే, అసలు ఇంత ఘన విజయాన్ని, అంటే ఇంత మెజారిటీ వస్తుంది, దగ్గర 69,000 మెజారిటీ దానికి వచ్చింది, అసలు ఊహించిరా మీరు ఈ విజయం వస్తుందని? ఏమైనా అంచనా వేసుకున్నారా? భారీ మెజారిటీ వస్తుంది అనేటువంటి ఒక వాతావరణం మాకు కనిపిస్తుంది. మేము ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, యువత నుంచి వస్తున్నటువంటి స్పందన, అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఆ వాతావరణం చూసిన తర్వాత భారీ మెజారిటీ అనేటువంటిది అనుకున్నాం. అది ఎక్కడి వరకు అనేది అంచనా వేయలేకపోయాను. కానీ అదే, ఎందుకంటే 69,000 మెజారిటీ అంటే మీ ప్రత్యర్థి వచ్చిన ఓట్ల కంటే మెజారిటీ ఎక్కువ సాధించారు కదా. అంటే మీరు 3 ఏళ్ళు, దాదాపు 5 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే 2014లో ఎమ్మెల్యేకి విజయం సాధించారు, 2018లో ఓడిపోయారు, అనేక ఇబ్బందులు పడ్డారు, కొనసాగారు. అంటే డిసెంబర్ 3వ తారీఖు వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, డిసెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఈ గ్యాప్ పీరియడ్ని మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే బయటికి చెప్పని విషయాలు చాలా ఉండొచ్చు. ఈ 5 ఏళ్ళ గ్యాప్ అంటే అంతే కదా, చాలా ఇబ్బందులు పడ్డామన్న. మానసికంగా బాగా వేధింపులు, మానసికంగా బాగా ప్రెషర్ గురైనటువంటి మాట నిజం. బయటికి గంభీరంగా కనిపించిన, బయటికి చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నాయకత్వం నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నాకు అందినటువంటి సహకారం 0.000 అంతే, జీరో, ఏం లేదు అసలు, ఇక లేదు. ఓకే, బట్ అది లేకపోగా నన్ను ఒక మనిషిగానే చూడలేదు. ఫస్ట్ సహకారం అనేది పక్కా పెడితే వీడు జనాభా లెక్కలో ఒక మనిషి అనేటువంటిది కూడా చూడటానికి అలా మీరు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ ఇష్టపడలేదు. దానికి 2 ఉదాహరణలు. ఒకటి, నాకు 2 times సభ్యత్వం వేయలేదు, 2 సార్లు ఇవ్వలేదు, 2 సార్లు సభ్యత్వం వేయలేదు. సభ్యత్వం ఏమని చెప్పేసి జిల్లా మంత్రిని అడిగినాం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని అడిగినాం, ఈ జిల్లాకు పార్టీ నుంచి ఇన్ఛార్జి ఉంటున్నటువంటి వాళ్ళని కూడా అడిగినాం. పార్టీ నుంచి ఇన్ఛార్జి ఉంటున్నటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళు ఇయ్యమంటే ఇస్తా, వాళ్ళకి లేదు నేనేం చేయనబ్బా అని చెప్పేసి చెప్పినటువంటి. ఎమ్మెల్యేలకు బాధ్యత తప్ప చెప్పినప్పుడు అప్పుడు సీనియర్ నాయకులు అందరం కలిసి జిల్లా మంత్రి గారికి అడిగిపోతే గండ్ల దయాకర్ రెడ్డి అన్నని చనిపోయిండు పెద్ద ఆయన. ఓకే, నేను టీడీపీలో మాధవరెడ్డి గారితో ఉన్నా, కానీ ఈ సిస్టము, ఈ పరిస్థితి చూడలేదు. మెంబర్షిప్ ఇవ్వటానికి కూడా గింత బాధ, గింత ఇది అనుకుంటున్న క్రమంలో నేను అడిగినాం, వదిలేసినటువంటి క్రమంలో మా ముఖ్యమైన నాయకులు ఆన్లైన్లో అప్లై చేశారు. వాళ్ళది చేసుకుంటూ నాది కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక 10 నుంచి 14 వరకు ఉద్యమంలో ఉన్నా, ఉద్యమంలో దెబ్బలు తిన్నా, కేసులో పోయినా, జైలుకు పోయినా, ఇబ్బందులు పడ్డా, పార్టీ ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చినా, ఏం ఆదేశిస్తే అది తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చేసిన. బట్ నాలాంటి వానికే మీరు మెంబర్షిప్ నిరాకరిస్తే నిరాకరించరు, ఓకే, దాన్ని ఏం కాదంటారు. నా గన్మెన్లను తీసేసుకోండి, నాకు గన్మెన్లే ప్రపంచం, అదే జీవితం అనేటువంటి వాడిని కూడా కాదు, దాని మీద డిపెండ్ అయ్యేటువంటి లైఫ్ కూడా నాది కాదు. ప్రజలు కాపాడుకోవాలి, ప్రజలు రక్షించుకోవాలి, ప్రజలు చరిత్ర నిర్మాతలు తప్ప చుట్టుండే గన్మెన్లు వీళ్ళైతే కాదు. అయితే గన్మెన్లను తీసేయడంతో పాటు కేసులు పెట్టి, నా మీద కేసులు పెట్టేస్తే కేసులు కొత్త కాదు కాబట్టి నేను ఫేస్ చేస్తాను. నాతో ఉన్నటువంటి వాళ్ళు
ఓకే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసేదానికి కేసు డీటీసీలో పెట్టి కొట్టుడు. సోషల్ మీడియాలో ఈ పోస్టును పెట్టిరని చెప్పేసి దాని మీద కేసులు, అన్ని సోషల్ మీడియా కేసులు, ఫార్వర్డ్ చేసినటువంటి కేసులు. ఇది కొంతమంది ఎస్ఐలు ఇప్పటికీ ఒకరిద్దరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని సెల్ ఫోన్లో నా డిపి ఉంటే నీకు ఇది అవసరమా అని చెప్పేసి డిలీట్ చేయించినటువంటి ఒక సందర్భం. అంటే బీఆర్ఎస్ కండ వేసుకున్న మండల పార్టీ అధ్యక్షుల కంటే ఇంకా దారుణంగా బిహేవ్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నటువంటి 5 సంవత్సరాల పీరియడ్లో ఒక 6 నెలలు పోతే 4 సంవత్సరాల 6 నెలల పీరియడ్లో ఒక ఎస్ఐకి ఒక సిఐకి ఒకరికి కూడా ఒక సింగిల్ ఫోన్ కాల్ కూడా చేయలేదు. 1-2 సార్లు నేను మా మంత్రి గారు చెప్పేసిన తర్వాత అప్పుడు మంత్రి గారు చేసినటువంటిది ఏంటంటే నవ్వి ఊరుకుంటే తప్ప. జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి మా మంత్రి అంటున్నా, మా మంత్రి వెంకరెడ్డి సార్ అందుకే మాజీ మంత్రికి చెప్పిన తర్వాత తను నవ్వి ఊరుకుని తప్పలేదు. చివరికి ఒక రిక్వెస్ట్ కూడా చేసిన, కేసులు పెడితే ఆ నేరాన్ని పట్టేసి ఏ సెక్షన్స్ వర్తిస్తే అది పెట్టండి, కనీసం దెబ్బలు కొట్టకుండానన్నా ఆపండి. వీళ్ళు మొదటి నుంచి 2010 నుంచి 2009 నుంచి 2006 1 నుంచి ఉద్యమంలో ఉన్నోళ్ళు, ఉద్యమంలో చెమట చుక్కలు దారబోసిన వాళ్ళు, ఉద్యమంలో దెబ్బలు తిన్నోళ్ళు, ఉద్యమంలో బాధపడ్డోళ్ళు, ఉద్యమంలో ఆవేదన పడ్డోళ్ళు, ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డోళ్ళు. ఏమైనా కేసులు ఉంటే కేసు ఎఫ్ఐఆర్ చేయండి, స్టేషన్ బెయిల్ అయితే స్టేషన్ బెయిల్ అండి, రిమాండ్ అయితే రిమాండ్ చేయండి, కనీసం దెబ్బలన్నా కొట్టకుండా ఆపమని చెప్పేస్తే ప్రతిదానికి నవ్వే సమాధానం తప్ప ఏమి చేసింది లేదు. ఆయన కాడు కూడా పోవటం మానేసి, ఎందుకంటే అందరూ పార్టీ వాళ్ళు మళ్ళీ పార్టీ కోసం పనిచేసిన వితిందా పార్టీలో ఇంకొకటి కూడా నేనేం చెప్పానంటే, ఇప్పుడు నువ్వు వీళ్ళని కాపాడటం ద్వారా, వీళ్ళకు నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ద్వారా రేపటి నాడు సందర్భం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరిని కాపాడుకున్నా కదా, పార్టీకి వేయకుండా ఇంకేం చేస్తారని చెప్పేసి మీకు కంబైనింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని అనేటువంటిది కూడా నేను సూచించినా కానీ తీసుకోకపోగా విపరీతమైన కొట్టుడు, విపరీతమైనది. నిజంగా ఈ రోజుకి కూడా ఆ దెబ్బలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు 2-3 డజన్ల మంది నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. చూపిస్తాం, వాళ్ళు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతారు కదా, ఎక్కడ నిర్బంధం ఉంది, ఎక్కడ ఉన్నది, ఇది దుర్మార్గం కదా, ఈ పదాలు వాడద్దు కదా గవర్నర్ అని. ఎస్, నా కాన్స్టిట్యున్సీలో ఉంది, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ మాట్లాడినటువంటి కేటీఆర్ వస్తారు, వాళ్ళ బృందం ఎవరు వస్తారో నేను చూపిస్తాను. ఇప్పుడు దెబ్బలు నేను చూపిస్తాను. వాళ్ళు చేసిన నేరం ఏంది, ఎందుకు కొట్టిరు. నేను చెప్పింది అబద్ధం అయితే మెడికల్ టీంని తీసుకొని వచ్చేస్తే టెస్టులు చెప్పచ్చు. యాజ్ అండ్ టుడే ఒక సర్పంచ్ గుండు కొట్టిండు, అప్పుడున్న ఎస్పీ 3rd డిగ్రీ కొట్టి సర్పంచ్ గుండు కొట్టించారు. ఒక ఎస్సీ సర్పంచ్కి 3rd డిగ్రీ కొట్టి గుండు కొట్టించి బయట చెప్పుకుంటే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినటువంటి పరిస్థితి. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ కసి పనిచేసింది. కసి కొట్టుడు కొడితే 70,000 మెజార్టీ తెచ్చి పెట్టింది. ఓకే, కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు గారు వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, రాజ్యసభ సభ్యుడు ఇక్కడనే, మంత్రి అంతమంది వచ్చి తిరిగినా ప్రజలు ఏం చేయాలన్నా చేసి